హాయ్ అండి అందరికీ 2 డేస్ వరకు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదా. యాక్చువల్గా ఇప్పుడు కూడా నాకు వీడియోస్ చేయాలంటే ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటారా, మీరు మీ ప్రిపరేషన్లో నెగ్లెక్ట్ అయితే చేస్తారు, అది నాకు తెలుస్తుంది. మీరు ప్రిపరేషన్ను ఎక్కడ స్టాప్ చేయకండి. నోటిఫికేషన్ రాలేదనేసి మీరు దిగులు అయ్యేసి ఆ నోటిఫికేషన్ వస్తుందో రాదా అనే డైలమాలు ఉండడం కంటే ఈ టైంని ప్రతి నిమిషం కూడా వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి మాత్రమే మీరు థింక్ చేయాలి. మీ మైండ్ సెట్ ఎలా ఉంది తెలుసా? అబ్బా డిఎస్ ఎప్పుడోలే వచ్చేది, ఈ టైం వేస్ట్ మాటలన్నీ పక్కన పెట్టేసేయండి. కొత్తగా రాసేవాళ్ళు కానీ, లేకుంటే ఆల్రెడీ 1 టైం 2 టైమ్స్ రాసిన మన బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఇన్ని సంవత్సరాలు అయితే వెయిట్ చేసాం. ఇంకొక 5 మంత్స్ వెయిట్ చేయలేమా అండి? ఆ 5 మంత్స్ వచ్చిన తర్వాత మనం ఏదైనా థింక్ చేయొచ్చు. బట్ ఈ ఉన్న టైంని మనం వేస్ట్ చేయకోకుండా, మన ప్రిపరేషన్ని ఎక్కడ కూడా స్టాప్ చేయకోకుండా కంటిన్యూ చేస్తూ ఉండండి. ప్రతి సబ్జెక్ట్ మీద కూడా మీరు బాగా ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. సో మీ ప్రిపరేషన్ని ఎక్కడ ఆపుకోకుండా, ఉండే టైంని వేస్ట్ చేయకోకుండా దానిని సద్వినియోగం చేసుకుంటారనేసి అంటున్నానండి. ప్రజెంట్ యాక్చువల్గా వచ్చేసి ఇది ఇంటర్ సెకండరీ హిస్టరీలో ఆధునిక పద్ధతులు అనే లెసన్ అయితే ఉంది. సిలబస్లో మనకు డిఎస్సి సిలబస్లో ఆధునిక పద్ధతులు అనే టాపిక్ అయితే ఉంది కదా. సో ఆ టాపిక్లో మనకు ఏదైతే ఇంపార్టెంట్గా బిట్స్ ఉంటాయి కదా, ఆ బిట్స్ని మీకు ఇబ్బంది లేకుండా నేనైతే చేయడం అయితే జరిగింది. అండర్లైన్ చేసిన వాటిని అన్నిటినీ కూడా బిట్స్ రూపంలో ఏ విధంగా ఇస్తారనేవి నేను ఇక్కడ అండర్లైన్ అనేది చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు అయితే చూడండి. లెసన్ కానీ వీడియో కానీ ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని మీదే మన ధ్యాస ఉండాలి, కానీ ఇక్కడ మనసు పెట్టి ఇంకెక్కడో మీ ఆలోచనలు ఉంటుంది, కరెక్ట్ కాదు కదా. ఇందులో ఏదైనా తప్పు ఉంటే అందరికీ సారీ అండి. జస్ట్ ఇది నేను అంటున్నాను, మీకు తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సో సారీ. అసలు ఇక్కడ మనకు ఆధునిక పద్ధతుల గురించి ఏమని ఇచ్చారు, మనకు 19వ శతాబ్దంలో చైనా, జపాన్ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ, అలాగే వాళ్ళు సాంస్కృతికంగా భౌగోళికంగా సారూప్యత కలిగిన దేశాల్లో మనకు ఈ చైనా కానీ జపాన్ కానీ చాలా ముఖ్యమైనవి. వాళ్ళ యొక్క పారిశ్రామిక రంగం కానీ, ఆర్థిక అభివృద్ధి, రాజవంశాలు పరిపాలన ఏ విధంగా ఉండేది అనేసి కంప్లీట్గా అయితే నేర్చుకుందాము. ఇంకా కొత్తగా మన ఛానల్ ఇంకా ఎవరైనా చూడకోకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ లెసన్ మనకు చైనా జపాన్ గురించి అయితే నేర్చుకుంటాము. చైనా అలాగే జపాను వాళ్ళు ఆ దేశానికి ముందుకు వెళ్ళడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళ యొక్క నాగరికత ఎలా ఉండేది, రాజవంశాలన్నీ మొదటిగా ఉండేది ఎవరు, చివరిగా ఉండేది ఎవరు అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే చూస్తాము. ఇక్కడ 19వ శతాబ్దం ప్రారంభంలో తూర్పు ఆసియా ప్రాంతాన్ని చైనా ఎక్కువగా ప్రభావితం చేసింది. భౌగోళికంగా సాంస్కృతికంగా సారూప్యత కలిగిన దేశాల్లో ముఖ్యమైన దేశాలు ఏంటి, ఇక్కడ చైనా అండ్ జపాన్. ఇక్కడ చూడండి, చైనాకు తూర్పున పసిఫిక్ మహాసముద్రం, పశ్చిమ వాయువ్య నైరుతి దిశలో పర్వత పంక్తులు, ఎడారులు, పీఠభూములు ఉన్నాయి కదా. మరి ఈ యొక్క చైనా విస్తీర్ణం మనకు సుమారుగా ఎన్ని చదరపు హెక్టార్లు ఉందో చూడండి. ఇక్కడ విశాలమైన భూమి అనేది ఉంది. మరి చైనాను మనకు 3 భాగాలుగా విభజించారు. చైనాను ఎన్ని భాగాలుగా విభజించారు గుర్తుపెట్టుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఇక్కడ అండర్లైన్ చేసిన ప్రతిదీ కూడా మీకు చాలా యూజ్ అవుతుందండి. ఈ అండర్లైన్ వేసిన దానిని మీరు బిట్స్ రూపంలో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైనాను 3 భాగాలుగా అయితే విభజించారు కదా. ఫస్ట్ వన్ వచ్చేసి హోయాంగ్ హో నది లోయ, సెకండ్ వచ్చేసి యాంగ్జీ నది, థర్డ్ దక్షిణ చైనా హోయాంగ్ హో నది. ఇవన్నీ చూడండి, మనకు దక్షిణ చైనా ఇక్కడే మనకు కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ వచ్చేసి హోయాంగ్ హో, సెకండ్ యాంగ్జీ, థర్డ్ వచ్చేసి దక్షిణ చైనా హోయాంగ్ నది. ఈ నదులన్నీ ప్రవహించి భూమిని అనేది సారవంతం చేశాయి. ఈ 3 నదులన్నీ కూడా అంటే మనకి దక్షిణ చైనా హోయాంగ్ హో నది ప్రవహించి భూమి సారవంతం చేసింది. మరి ఈ నది వరదల వల్ల చైనా ప్రజలకు నష్టం అనేది కలిగింది, ధనంగా కానీ ప్రాణ నష్టం కానీ జరిగింది. కాబట్టి వీళ్ళు మనకు ఈ నదిని ఏమని పిలుస్తారు, చైనా దుఃఖదాయిని అంటారు. రేపు మనకు బిట్ ఏమని అడగచ్చు,
చైనా దుఃఖదాయిని అనేసి వేటిని అంటారంటే ఇక్కడ చూడండి, దక్షిణ చైనా హోయాంగ్ హో నది ప్రవహించి భూమిని సారవంతం చేసింది. దానివల్ల మనకు ప్రజలకి ఆస్తి నష్టం కానీ ధన ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి దానికి కారణము అనేసి చైనా దుఃఖదాయిని అనేసి అంటారు. మరి ఇక్కడ ఈ యాంగ్జీ నది లోయ పొడవు ఎంత ఉంది? 5120 పొడవు అయితే ఉంది, అంటే కిలోమీటర్స్లో ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఆధునిక యుగంలో యూరోపియన్లు వ్యాపారం కోసం భారతదేశంలో ప్రవేశించినట్లుగానే ఈ చైనా జపాన్ దేశాలకు ప్రవేశించడం అయింది. నెక్స్ట్ వచ్చే పాయింట్ కనుక చూసుకుంటే చైనా యొక్క రాజవంశాలు ఎలా ఉండేవి అయితే చూద్దామండి. ఫస్ట్ చైనా దేశాన్ని పరిపాలించిన ప్రథమ ముఖ్య రాజవంశం ఏంటి? ఇక్కడ షాంగ్ వంశం. మనకి ఇక్కడ అండర్లైన్ చేసినవన్నీ కూడా నేను బిట్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు అనేసి నేను ఇక్కడ లైన్ అనేది వేశాను. చైనా దేశాన్ని పరిపాలించిన ప్రథమ ముఖ్య రాజవంశం ఏదండి? ఇక్కడ షాంగ్ వంశం. దీని యొక్క కాలం ఏంటి? మనకు క్రీస్తు పూర్వం 1450 నుండి 1050 వరకు అయితే ఉంది. మరి ఆ కాలంలో అభివృద్ధి ఏవేవి చెందాయి? రాజరిక మతం కానీ, చైనా మృత్తిక అంటే మట్టి కానీ, పట్టి పరిశ్రమలు మనకు మొదలైనవన్నీ కూడా ఈ చైనాలో అభివృద్ధి అయితే చెందాయి. క్రీస్తు పూర్వం మనకు 050 నుండి క్రీస్తు పూర్వం 250 వరకు చౌ వంశం పరిపాలించింది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చౌ వంశం పరిపాలించింది. తర్వాత మనకు చైనా భాష, సారసత్వం కానీ, కళలు కానీ అభివృద్ధి చెందాయి. లాస్ట్గా మనకు ఈ వంశంలో షీ హ్యాంగ్ ది అనే రాజు క్రీస్తు పూర్వం 221 నుండి 207 వరకు పరిపాలించి చైనా గోడను అయితే నిర్మించాడు. చైనా గోడను నిర్మించింది ఎవరండి? షీ హాంగ్ ది అనే రాజు క్రీస్తు పూర్వం 221 నుండి 207 మనకు నుండి పరిపాలించి ఈ యొక్క చైనా వాల్ అనేది నిర్మించడం అయితే జరిగింది. నెక్స్ట్ చైనా రాజవంశాల గురించి అయింది కదా. దార్శనికుల యుగం అంటే ఏంటి? ఇక్కడ చైనా సాంస్కృతిక వికాసంలో ప్రత్యేకంగా పేర్కోవలసింది ఈ దార్శనికుల యుగం. ఇది చౌ వంశ కాలంలో జరిగింది. చైనా దార్శనికులలో ముఖ్యమైన వాళ్ళు ఎవరిక్కడ? 2 మెంబర్స్ అయితే ఉన్నారు. అందులో లౌత్సా అలాగే కన్ఫ్యూషియస్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఈ దార్శనికుల యుగంలో చాలా ముఖ్యమైన వారు. ఫస్ట్ మనకు లౌత్సా గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ అసలు లౌత్సా అనే పదము ఏంటి? ఇక్కడ పురాతన దార్శనికుడు. లౌత్సా అనే పదానికి అర్థం ఏంటి? పురాతన దార్శనికుడు. ఇతని అసలు పేరు ఏంటి? లే. ఇతని అసలు పేరు లే. చౌ అంటే రాజ గ్రంథాలయ అధికారిగా ఉండేవాడని, నాటి రాజకీయాల్లోని మూర్ఖత్వాన్ని ఏవగించుకొని దేశాన్ని వదిలి వెళ్ళిపోవడాన్ని నిర్ణయించుకొని దౌదే జింగ్ అనే గ్రంథాన్ని వ్రాసాడని చరిత్ర మనకి ఒక చైనా చరిత్రకారుడు సుమా బయాన్ అభిప్రాయం. చూడండి, ఇక్కడ దేశాన్ని వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకొని దౌదో జింగ్ అనే గ్రంథాన్ని వ్రాస్తాడని ఎవరు? మనకు లౌత్సా, చైనా చరిత్రకారుడు సుబబయాన్ అభిప్రాయపడ్డారు. మరి లౌత్సా దౌ అనే సిద్ధాంతాన్ని కూడా ప్రచారం చేస్తాడు. దౌ అంటే ఏంటి? ఇక్కడ రాస్తా అంటే దారి లేక దార్శనిక మార్గం అనేసి మీనింగ్. దౌ అంటే ఏంటి? ఇక్కడ రాస్తా లేక దార్శనిక మార్గం. నెక్స్ట్ కన్ఫ్యూషియస్ గురించి తెలుసుకుంటే ప్రపంచ దార్శనికుల్లో మనకు కన్ఫ్యూషియస్ గొప్పవాడు కదా. మరి కన్ఫ్యూషియస్ అనే పేరు కుంగ్ ఫుడ్జ్ అనే యూరోపియన్ పదం. ఈ కుంగ్ ఫుడ్జ్ అనేది యూరోపియన్ పదం. కుంగు అనగా ఏంటి? ఇక్కడ మీనింగు గురువు. కుంగ్ అంటే గురువు. ఇతని శిష్యులు ఇతనిని కుంగ్ది ఫు అని పిలిచేవారు. మరి కన్ఫ్యూషియస్ ఎక్కడ పుట్టారని తెలుసుకుంటే లూ రాజ్యంలో చూపు అనే ప్రదేశంలో క్రీస్తు పూర్వం 551లో జన్మించాడు. లూ అనే రాజ్యంలో చూపు అనే ప్రదేశంలో ఈయన జన్మించడం అయితే జరిగింది. 22 సంవత్సరాల ఉపాధ్యాయుని వృత్తిని చేపట్టి ఈ చరిత్రను కానీ కవిత్వాన్ని కానీ తన యొక్క మర్యాదను గురించిన అంశాలను అయితే బోధించడం అయితే జరిగింది. ఇతను మనకు పంజింగ్ అనే 5 గ్రంథాలను వ్రాసాడు. మనకు కన్ఫ్యూషియస్ అనే అతను ఎన్ని గ్రంథాలను రాస్తాడు? పంజింగ్ అనే
5 గ్రంథాలను అయితే వ్రాస్తాడు. అందులో మొదటిగా చూసుకుంటే లీచీ గ్రంథం. ఈ లీచీ గ్రంథం అంటే దేనికి సంబంధించిందండి? ప్రాచీన శాస్త్ర విధులకు సంబంధించిన గ్రంథము కన్ఫ్యూషియస్ రచించారు కదా. ఆయన గ్రంథం మనకు లీచీ అనే దాంట్లో మనకు ఆ పంసింగ్ అనే గ్రంథాలలో మొదటిది వచ్చేసి లీచీ గ్రంథం. ఇది దేన్ని సూచిస్తుంది? ఇక్కడ ప్రాచీన శాస్త్ర విధులకు సంబంధించింది. సెకండ్ వన్ కానీ చూసుకుంటే ఈజింగ్ ఇది ఆత్మ తత్వవిద్యకు చెందినది. షీజింగ్ మానవుని నైతిక విలువను వివరిస్తుంది. చుంచు ఇది లూ రాష్ట్ర చరిత్రను వివరిస్తుంది. షూజింగ్ చైనా మనకి షూజింగ్ అనేది కూడా చైనా ప్రాచీన చరిత్రను నాటి చక్రవర్తుల గురించి వివరిస్తుంది. ఇవి ఈ కన్ఫ్యూషియస్ ఆయన రాసిన పంసింగ్ అనే 5 గ్రంథాలు. మరి చైనాలో జాతీయ భావం ఎలా ఏర్పడింది? ఇక్కడ మీరు క్లియర్ కట్గా లెసన్స్ మనకి ఇక్కడ లెసన్ అనేది కనిపిస్తుంది కదా అండి. మీరు కూడా ఇక్కడ లెసన్ని చదవడానికి ట్రై చేసి అలాగే వాటిని అర్థం చేసుకోండి. కన్ఫ్యూషియస్ అని రాసిన గ్రంథాలు కంప్లీట్ అయ్యాయి కదా. నెక్స్ట్ చైనాలో యొక్క జాతీయ భావం ఎలా ఏర్పడింది? ఇక్కడ సముద్రం ఎడారుల పర్వతాలతో చుట్టబడి మనకు ఉంటుంది కదా. ఈ యొక్క బర్బరుల దాడి నుండి కాపాడుకోవడానికి వేలాది మైళ్ళ పొడవున మహత్తరమైన గోడ నిర్మించుకున్న దేశం ఏంటి? ఇక్కడ చైనా వాళ్ళు అన్నారు కదా. ఎవరి దాడుల నుంచి కాపాడుకోవడానికి చైనా వాళ్ళు అనేది నిర్మించడం జరిగింది. బర్గర్ల యొక్క దాడి నుండి కాపాడుకోవడానికి వేలాది మైళ్ళ పొడవున ఒక పెద్ద గోడ నిర్మించుకున్న దేశమే మనకు చైనా. ఇక్కడ 19వ శతాబ్దం వరకు చైనా దేశానికి ఇతర ప్రపంచ దేశాలతో సంబంధాలు అయితే ఫస్ట్లో లేవు. ప్రపంచంలో తామే నాగరికులమని ఇతరులతో అనాగరికులనేసరికి ఈ చైనా అనేది భ్రమపడింది. అంటే వారికే అన్నీ తెలుసు, ఇంకా ఇతరులకి ఎవరికి ఏం తెలీదు, వాళ్ళు అనాగరికులు అనేసి చైనా ఒక మనకు భ్రమలో అయితే ఉండింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ల ప్రవేశంతో చైనా ద్వారాలు ఆధునికతకు ద్వారాలు తెరుచుకున్నాయి. చైనా రాజవంశీయుల బలహీనత, క్రైస్తవ మిషనరీల మత ప్రచారము, యూరోపియన్ల ఆర్థిక దోపిడీ మొదలైన వాటికి వ్యతిరేకంగా చైనాలో తిరుగుబాట్లు అయితే జరిగాయి. అన్ని సమస్యలకు ప్రధాన కారణము ఈ రాజకీయ వ్యవస్థ అనేసి గ్రహించింది చైనా. ఫలితంగా మనకు 1911 విప్లవం రాజరిక స్థానంలో రిపబ్లిక్ అనేది ఏర్పరిచింది. ఈ రిపబ్లిక్ స్థాపనతో సమస్యలు పోలేదు. దేశం భౌగోళిక జాతీయత, అనైక్యత మొదలైన సమస్యలను అయితే ఎదుర్కొంది. నెక్స్ట్ నల్లమందు యుద్ధాల గురించి అయితే చూద్దాం. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చైనా అలాగే జపాన్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉండే దాని గురించి అయితే ఇక్కడ ఇచ్చారండి. చైనా మనకి ఇంప్రూవ్మెంట్ ఉంది, అలాగే జపాన్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది కదా. దాన్ని బేస్ చేసుకొని ఆ యొక్క కాలంలో వాళ్ళకి రాజవంశాలు ఏంటి, అందులో ఎంతమంది ఉన్నారు, చివరిగా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, అలాంటివన్నీ సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉండేవి, ఆ కాలంలో ఉండే రాజులు ఎలాంటి కండిషన్స్ ఇచ్చారనే దాని గురించి అయితే ఈ లెసన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఆధునిక పద్ధతులు అని లెసన్ ఇచ్చారు కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రతి లైన్ కూడా నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండండి, సరేనా? మరి నల్లమంది యుద్ధాల గురించి చూసుకుంటే ఈ యూరోపియన్లు దక్షిణ తీర చైనా ఓడరేవు మకావో నుండి వ్యాపారం అయితే ప్రారంభించారు. యూరోపియన్లు ఏ తీర మైదానం నుండి వ్యాపారం అనేది ప్రారంభించారు? దక్షిణ తీర చైనా ఓడరేవు మకావో అనే ఊరి నుండి వ్యాపారం అయితే ప్రారంభించారు. అలాగే ఇక్కడ ప్రభుత్వానికి వ్యాపారులకు మధ్య లావాదేవీలు నిర్వహించే కోహింగ్ సంస్థ అవినీతి మనకు లంచగొండితనానికి నిలయమైంది. ప్రభుత్వానికి వ్యాపారులకు ఇద్దరి మధ్య కూడా లావాదేవీలు నిర్వహించే కోహింగ్ సంస్థ ఈ అవినీతి లంచగొండితనానికి ఫేమస్ అయిపోయింది. పటిష్టమైన సుంకాల విధానం లేదు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వానికి పాశ్చాత్యుల మధ్య సంబంధాలు అనేవి క్షీణించాయి. మరి బ్రిటన్ ఉత్పత్తులలో చైనాలో గిరాకీ అయితే లేదు, కానీ చీనా పింగాణి, తేయాకు, పట్టు వస్త్రాలకు యూరోప్లో డిమాండ్ అయితే బాగా ఉండేది. అందువల్ల మనకి బ్రిటిష్ వారు ఏం చేస్తారు, వారి యొక్క వ్యాపార వస్తువుల్లో
నల్లమందును కూడా చేర్చడం అయితే జరిగింది. భారతదేశంలో పండించే నల్లమందు రహస్యంగా బ్రిటన్కి అనేది ఎగుమతి చేసేవారు. దానితో మనకు చైనాకి ఎగుమతి చేసి విపరీతమైన లాభాలు అనేది పొందారు. ఈ యొక్క చైనాలో నల్లమందు మనకు నిషేధం అండి. ఫలితంగా ఈ రెండు దేశాల మధ్య మొదటి నల్లమందు యుద్ధము క్రీస్తు శకము 1839 నవంబర్లో ప్రారంభమై దాదాపు 3 సంవత్సరాలు అయితే జరిగింది. ఈ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? చైనా అనేది ఓడిపోయింది. మనకు 1842లో నాన్ కింగ్ ఒప్పందము యూరోపియన్ల వ్యాపారానికి చైనా ద్వారాలు పూర్తిగా తెరుచుకున్నట్లుంది. ఈ నౌకలలో దొంగ రవాణా జరుగుతున్న ఆరోపణలపై 12 మంది బ్రిటిష్ వారిని చైనా నిర్బంధించింది. మరి ఇక్కడ అగస్టిస్ ఆఫ్ కులిన్ అనే మత ప్రచారకుడిని తిరుగుబాటుదారుడనే అనుమానంతో చైనా ప్రభుత్వం అతనికి మరణశిక్ష అనేది విధించింది. మన ఈ రెండు సందర్భాలు రెండవ నల్లమందు యుద్ధానికి దారితీస్తాయి. మరి దేనితో మనకు ఈ యుద్ధం అనేది ముగిసింది? పెకింగ్ అనే సంధితో ఈ యుద్ధాలు అనేవి ముగిస్తాయి. మనకి నల్లమందు యుద్ధానికి ముగియడం అయితే జరిగింది. రెండు నల్లమందు యుద్ధాల ఫలితంగా చైనాలో ఆధునిక ఆలోచనల వైపు పాశ్చాత్యుల స్నేహం అనేది చేయాలనుకుంది. మరి పాశ్చాత్యులను మనకు అనుసరించడం ద్వారా చైనా ఒక బలమైన శక్తిగా ఎదగవచ్చని మేధావులు అయితే భావించారు. మరి ఈ చైనాలో సంస్కర ఉద్యమానికి నాంది పలికిన వారు ఎవరిక్కడ? కాంగ్ వువాయ్, లియాంగ్ చిచావో ముఖ్యులు. చైనాలో సంస్కరణ ఉద్యమానికి నాంది పలికిన వారు ఎవరు? కాంగ్ వువాయ్, లియాంగ్ చిచావో. వారి కృషి ఫలితంగా చైనీయులు యూరోపియన్ల భాషలు కానీ, ఇంజనీరింగ్ విద్య కానీ, సైనిక పద్ధతులను కానీ నేర్చుకున్నారు. ఈ పాశ్చాత్యుల విద్య అధ్యయనానికి అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలకు విద్యార్థులు వెళ్ళారు. దేనికోసం అండి? ఈ యొక్క పాశ్చాత్యుల విద్య కోసం, అధ్యయనాని కోసము ఏ దేశాలకు విద్యార్థులు వెళ్ళారు? అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలకు వెళ్ళారు. చైనాలో పారిశ్రామికీకరణ, ఆయుధాల తయారీ, ఈ యొక్క బొగ్గు గనుల త్రవ్వకం ప్రారంభమైనవి. చైనాలో పారిశ్రామికీకరణ ఏంటి? ఇక్కడ ఆయుధాల తయారీ, అలాగే బొగ్గుల గనులు. 1894-95 జరిగిన చైనా జపాన్ యుద్ధంలో చూడండి, ఇక్కడ 1894-95లో జరిగిన చైనా జపాన్ యుద్ధంలో చైనా ఓటమి చైనాకు కళ్ళు తెరిపించింది. పాశ్చాత్యుల విధానమే జపాన్ విజయానికి కారణమని చైనా మళ్ళీ గ్రహించింది. ఈ నేపథ్యంలో చైనాలో శతదిన సంస్కరణలు అనే పేరుతో కాంగ్ యువై ప్రారంభించాడు. శతదిన సంస్కరణలు అనే పేరుతో ఎవరు ప్రారంభించాడు? కాంగ్ యువై అనేది ప్రారంభించారు. ఈయన కృషి ఫలితంగా పాఠశాలలో పాశ్చాత్య విద్యా విధానము, అలాగే పోటీ పరీక్షల విధానం అనేది ప్రవేశపెట్టినవి. నెక్స్ట్ సబ్ టాపిక్ చూసుకుంటే చైనాతో రిపబ్లిక్ స్థాపన ఎలా ఉండేది? మంచు చక్రవర్తుల అసమర్థ పాలన, విదేశీ జోక్యం కారణంగా చైనాలో 1911వ సంవత్సరంలో ప్రజాతంత్ర విప్లవం వచ్చింది. ప్రజాతంత్ర విప్లవం ఏ సంవత్సరంలో వచ్చిందంటే ఇక్కడ 1911లో మనకు ఈ విప్లవం అనేది వచ్చింది. మరి దీని యొక్క నాయకుడు ఎవరు? సన్ యట్ సెన్ నాయకుడు. ప్రజాతంత్ర విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది? 1911. మరి దీని యొక్క నాయకుడు ఎవరు? సన్ యట్ సెన్ నాయకుడు. ఈయన మనకు 1866 కాంటన్ సమీప గ్రామాల్లో ఒక కర్షక కుటుంబంలో జన్మించాడు. చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ సిద్ధాంతాలను ప్రభావితుడై ఈ చైనాలో జాతీయ భావం, ప్రజాస్వామ్య భావజాలం, ఆధునిక దృక్పథాన్ని పెంపొందించే రిపబ్లిక్ స్థాపన ఆశయంతో చైనాలో సన్ యట్ సెన్ 1905లో తుంగ్ మొంగ్ హుయి అనే విప్లవ సంస్థను స్థాపించాడు. ఎవరండి? ఈయన ఏ ఆశయంతో మనకు చైనాలో సన్ యట్ సెన్ ఒక విప్లవం అనేది సాధించాడు? ఇక్కడ జాతీయ భావం, ప్రజాస్వామ్య భావజాలం, అలాగే ఆధునిక దృక్పథాన్ని పెంపొందించి ఒక రిపబ్లిక్ స్థాపన అనే ఆశయంతో చైనాలో ఈయన 1905 తుంగ్ మొంగ్ హుయి అనే విప్లవ సంస్థను మనకు స్థాపించాడు. పార్లమెంటరీ ప్రభుత్వ స్థాపన ధ్యేయమని ప్రకటించాడు. ఏ దానికి ధ్యేయమంట? పార్లమెంటరీ ప్రభుత్వ స్థాపనే తన ధ్యేయం అనేసి ప్రకటించాడు. విద్యార్థులు, యువకులు
దీనిలో సభ్యులయ్యారు. ఎక్కువగా ఎంతమంది మనకు ఎవరు ఉన్నారు ఇక్కడ సభ్యులుగా? విద్యార్థులు, యువకులు సభ్యులయ్యారు. చైనా ప్రజలను ఇసుక రేణువులతో పోలుస్తూ వాటిని అనుసంధానం చేయడానికి దృఢతరం చేసే జాతీయ భావం అనే సిమెంటు అవసరం అనేసి సన్ యట్ సెన్ వివరించారు. ప్రజలకు జీవనోపాధి కల్పించే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలనేసి అన్నారు. ఈ పెట్టుబడిని క్రమబద్ధీకరించి భూమిని సమానంగా పంచాలన్నాడు. పెరుగుతున్న జనాభా, అతివృష్టి అనావృష్టితో ఆహార ఉత్పత్తి పడిపోయింది. క్షామ నివారణలో మంచు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నెక్స్ట్ మనకు 1908లో చైనా చక్రవర్తి కువాంగ్షు మరణించాడండి. కొద్ది గంటల తేడాలోనే రాణి డజవేర్ కూడా మరణించింది. దీని ఫలితంగా ఫుయి అనే బాలుడిని రాజుగా ప్రకటించారు. చైనాను పరిపాలించిన ఆఖరి చక్రవర్తి ఎవరు? ఫుయినే. ఈ ఫుయి అనే బాలుడిని రాజుగా ప్రకటించారు. అలానే చైనాను పరిపాలించిన ఆఖరి చక్రవర్తి ఎవరండి ఇక్కడ? ఫుయి. 6 సంవత్సరాల ఫుయిచే రాజ్యాంగబద్ధుడిగా నియమించి యువాన్ షికై అనే అధికారికి అధికారం అప్పగించారు. సుమారు 207 సంవత్సరాలు చైనాను పరిపాలించిన మంచు వంశము గద్దెక్కింది. ఇక్కడ చూడాలి, మనకు ఫుయి అనే అతను 6 సంవత్సరాల ఫుయిచే రాజ్యాంగబద్ధుడిగా నియమించి ఏ అధికారికి అధికారం అప్పగించారు? యువాన్ షికై అనే అధికారికి అధికారము అప్పగించారు. ఈయన యొక్క చైనా పరిపాలించిన ఎన్ని సంవత్సరాల వరకు ఉండేది? 207 సంవత్సరాలు చైనాను పరిపాలించిన మంచు వంశము అక్కడితో గద్దెక్కింది. చైనాలో రాజరికం అనేది అంతమైంది. ఉత్తర దక్షిణ చైనాలను ఏకం చేయాలనే ఆశయంతో 1912 నాటికి మంచు వంశాన్ని తొలగించి చైనా రిపబ్లిక్ యువాన్ షికై తొలి అధ్యక్షుడయ్యాడు. ప్రతి బిటు ప్రతి లైన్ కూడా చదవండి. నెక్స్ట్ కొమింటాంగ్ పక్షం. సన్ యట్ సెన్ ప్రారంభించిన తుంగ్ మొయ్ హ్యూయి సంస్థను రద్దు చేసి జాతీయ లక్ష్యాలతో కొమింటాంగ్ అనే జాతీయ రాజకీయ పార్టీని స్థాపించాడు. సన్ యట్ సెన్ ప్రారంభించిన సంస్థ ఏంటి ఇక్కడ? తుంగ్ మొయ్ హ్యూయి అనే సంస్థను ఈయన రద్దు చేసి కేవలం జాతీయ లక్ష్యాలతో కొమింటాంగ్ అనే జాతీయ రాజకీయ పార్టీని స్థాపించాడు. కో అంటే ఏంటి ఇక్కడ? దేశం. కో అంటే దేశం, మిన్ అంటే ప్రజలు, అంటే కొమిన్ అంటే జాతి లేదా జాతీయత, టాంగ్ అంటే పక్షం, కొమింటాంగ్ అంటే కంప్లీట్గా ఇక్కడ చూడండి చైనా జాతీయ పక్షం అనేసి అర్థం. మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన మార్పుల వల్ల 1919 మే 4న పెకింగ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు పెద్ద ప్రదర్శన అయితే నిర్వహించారు. ఇది చైనా చరిత్రలోనే మే 4 ఉద్యమంగా చెందింది. చైనా చరిత్రలోనే మే 4 ఉద్యమం అనేది చెందింది. ఎందుకు ఇక్కడ చూడండి, మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన మార్పుల వల్ల పెకింగ్ విశ్వవిద్యాలయాలు విద్యార్థులు ప్రదర్శన అనేది చేశారు. అందుకనేసి ఇక్కడ మే 4 ఉద్యమం అనేది ప్రసిద్ధిగాంచింది. అందువల్ల కొమింటాంగ్ పార్టీ అనేది బలపడింది. మేధావి వర్గం అభివృద్ధి చెందింది. పరిశ్రమలు కానీ అభివృద్ధి చెందాయి. పట్టణాలు, నగరాలు విస్తరించాయి. విదేశాల్లో చదివే విద్యార్థులు అనేది పెరిగారు. ఆధునిక విజ్ఞానం, ప్రజాప్రభుత్వం, జాతీయవాదం మొదలైన వాటి ద్వారా చైనాను అభివృద్ధి పథంలో నడిపించారని ఈ కొమింటాంగు ఆకాంక్ష. కొమింటాంగు పార్టీ ప్రజల ముఖ్యమైన అవసరాలు ఏంటి ఇక్కడ? ఫస్ట్ వస్త్రాలు, బట్టలు, ఆహారము, నివాసము, ప్రయాణ రవాణా సౌకర్యాలని గుర్తించింది. కొమింటాంగ్ పార్టీ ప్రజల యొక్క అవసరాలు ఏంటి ఇక్కడ? మనకు వస్త్రాలు, ఆహారము, ఆవాసము, ప్రయాణ రవాణా సౌకర్యాలు అనేసి గుర్తించింది. స్త్రీలను ప్రోత్సహిస్తూ వారు తమ పవిత్రతను కాపాడుకుంటూ సమాజ పునర్నిర్మాణంలో తమ నైపుణ్యం, వాక్చాతుర్యం ద్వారా భాగస్వామ్యులు కావాలనేసి సన్ యట్ ప్రబోధించాడు. కానీ ఈయన కొమింటాంగ్ పట్టణీకరణ, పారిశ్రామిక వృద్ధిని కాంక్షించి షాంఘై కేంద్రంగా పారిశ్రామిక వృద్ధికి కృషి చేసింది. ఎవరి ఫలితంగా మనకు చైనా అనేది ఆధునీకరణ సాగిందండి? సన్ యట్ సెన్ కృషి ఫలితంగా చైనా యొక్క ఆధునీకరణ అనేది కొనసాగింది. మరి ఉత్తర దక్షిణ చైనా ఏకీకరణపై చర్చలు జరపడానికి పెకింగ్ వెళ్ళి అక్కడ చర్చలు ముగియకముందే
సేన్ 1925 మార్చి 12 అంటే ఈయన 1925 మార్చి 12న అయితే మరణించాడు. ఎక్కడ అండి? ఉత్తర దక్షిణ చైనా ఏకీకరణపై చర్చలు జరపడానికి ఎక్కడికి వెళ్ళారు? పెకింగ్ అనే దేశం, పెకింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చర్చలు ముగియక ముందే ఈయన మరణించడం అయితే జరిగింది. కాబట్టి చైనా యొక్క జాతిపితగా ఎవరు ప్రసిద్ధికి ఎక్కారు? సన్ యట్ సెన్ చైనా జాతిపితగా ప్రసిద్ధికి ఎక్కారు. నెక్స్ట్ సబ్ టాపిక్ చూసుకుంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం ఎలా ఉండేదంటే 1911 విప్లవం ద్వారా ఏర్పడిన రిపబ్లిక్ అనుకున్న ఫలితాలను అయితే ఇవ్వలేదు. రిపబ్లిక్ స్థాపన తరువాత చైనాలో వివిధ వర్గాల మధ్య ఐక్యత, సమన్వయం అనేవి లోపించాయి. 1949లో మావో సెటింగ్ నాయకత్వంలో కమ్యూనిటీ విప్లవం అనేది ఏర్పడేదాకా చైనాలో అస్తవ్యస్త పరిస్థితి కొనసాగింది. 1949లో మావో సెటింగ్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ విప్లవం. నెక్స్ట్ ధరలు అనేది విపరీతంగా పెరిగాయి. సామాన్యుల యొక్క జీవితాలు దుర్భరమయ్యాయి. వరదలు, వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి దారితీస్తాయి. సమాచార వ్యవస్థ లోపం మొదలైనవన్నీ కూడా ఈ పార్టీ యొక్క ఆవిర్భావానికి దారితీస్తాయి. నెక్స్ట్ చైనాలో 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనేది స్థాపితమైంది. దీని స్థాపకులు వచ్చేసి చెన్యూ సియు, లీతో చావో. వ్యవస్థాపక సభ్యుల్లో మావో సెటింగ్, చౌవన్ లౌ, చూపేలు ముఖ్యులు. చైనాలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు స్థాపితమైంది? 1921లో స్థాపితమైంది. మరి దీని స్థాపకులు ఎవరండి? చెన్యూ సియు అలాగే లీతాం చావో. వ్యవస్థాపక సభ్యుల్లో మావో సెటింగ్, చౌవాన్ లై, చూపేలు ముఖ్యమైన వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన కొన్ని సబ్ టాపిక్స్ మీరు అయితే డిస్కస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మావో సెటాంగు అలాగే నూతన ప్రజాస్వామ్య స్థాపన గురించి 1978 సంస్కరణలు, ఇక్కడితో మనకు చైనా గురించి అయితే కంప్లీట్ అవుతుందండి ఈ క్లాసెస్. అలాగే జపాన్ దేశ ఆధునిక చరిత్ర ఎలా ఉండేదైతే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.